వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 12, 2026 కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఎంసీక్యూలు తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు మీ అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడతాయి. ముఖ్యమైన రోజులు: ప్రతి ఏటా మే 12న ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుపుకుంటారు? ఏ. మదర్ తెరీసా, బి. ఫ్లోరెన్స్ నైటింగేల్, సి. సరోజినీ నాయుడు, డి. క్లారా బార్టన్. సమాధానం బి. ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన లేడీ విత్ ద ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్ గౌరవార్థం ప్రతి ఏటా మే 12న ఈ దినోత్సవం నిర్వహిస్తారు. అవార్డులు మరియు గౌరవాలు: ప్రతిష్టాత్మక మెటియోరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఏ. డాక్టర్ రితు కరిదాల్, బి. డాక్టర్ టెస్సీ థామస్, సి. ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్, డి. గీతా వర్మ. సమాధానం సి. ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఈమె అంతరిక్షం నుండి వచ్చే ఉల్కాపాతాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కించుకున్నారు. ఈ సొసైటీ 93 చరిత్రలో ఈ గౌరవం పొందిన మూడవ భారతీయురాలు మరియు మొదటి మహిళ. అంతర్జాతీయ సంబంధాలు మరియు సాంకేతికత: భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని స్వీకరించిన మొట్టమొదటి కరేదియన్ దేశమేది? ఏ. జమైకా, బి. క్యూబా, సి. బార్బడోస్, డి. ట్రినిడాడ్ మరియు టొబాగో. సమాధానం డి. ట్రినిడాడ్ మరియు టొబాగో. భారత్ నుండి డిజిటల్ మనీ బదిలీని సులభతరం చేసేందుకు ట్రినిడాడ్ మరియు టొబాగో దేశం యూపీఐ ప్లాట్ఫామ్ను అధికారికంగా అమలు చేస్తోంది. అంతర్జాతీయ పెద్దపిల్లుల కూటమి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏలో 26వ సభ్యదేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? ఏ. నేపాల్, బి. సౌదీ అరేబియా, సి. యుఏఈ, డి. శ్రీలంక. సమాధానం బి. సౌదీ అరేబియా. 7 రకాల పెద్దపిల్లుల సంరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ఈ కూటమిలో సౌదీ అరేబియా 26వ సభ్యదేశంగా చేరింది. ప్రభుత్వ పథకాలు మరియు సాంకేతికత: వ్యవసాయం మరియు ఆరోగ్యాన్ని అనుసంధానించి పౌష్టికాహార లభ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ ఏది? ఏ. మిషన్ పోషణ్, బి. సాద్ మిషన్, సి. కిసాన్ కళ్యాణ మిషన్, డి. ఆరోగ్య భారత్ మిషన్. సమాధానం బి. సాద్ మిషన్. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా మరియు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మిషన్ను ప్రారంభించారు. ఇది ఐసీఏఆర్ మరియు ఐసీఎంఆర్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత పోస్టల్ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ప్రారంభించిన డిజిపిన్లో అంకెలు అక్షరాల సంఖ్య ఎంత? ఏ. 6, బి. 8, సి. 10, డి. 12. సమాధానం సి. 10. డిజిపిన్ అనేది 10 డిజిట్ ఆల్ఫా న్యూమెరిక్ కోడ్. ఇది గూగుల్ మ్యాప్స్ తరహాలో అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా ఇంటి చిరునామాను ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడుతుంది. ఢిల్లీ ప్రభుత్వం రోడ్ల వెంబడి వాయు కాలుష్యాన్ని రియల్ టైంలో పర్యవేక్షించడానికి ప్రారంభించిన చొరవ ఏది? ఏ. ఎయిర్ ట్రాకర్, బి. క్లీన్ ఢిల్లీ యాప్, సి. రోడ్ రాడార్, డి. గ్రీన్ ఢిల్లీ మిషన్. సమాధానం సి. రోడ్ రాడార్. రాడార్ అంటే రియల్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ డిటెక్షన్ అక్రాస్ రోడ్. దీని ద్వారా ట్రాఫిక్ వల్ల కలిగే కాలుష్య వనరులను గుర్తించి నియంత్రిస్తారు. బీహార్ ప్రభుత్వం ట్రాఫిక్ ఈ-చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రారంభించిన పథకంలో ఎంత శాతం ఉపశమనం కల్పిస్తోంది? ఏ. 25%, బి. 50%, సి. 75%, డి. 100%. సమాధానం బి. 50%. వన్ టైమ్ ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ 2026 కింద పాత చలాన్లను చెల్లించేవారికి 50% వరకు రాయితీని ఇస్తోంది. సంస్కృతి మరియు మత సామరస్యం: ఒక చర్చ్ ప్రాంగణంలో జన్ ధ్యాన మందిరాన్ని భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించారు? ఏ. చెన్నై, బి. హైదరాబాద్, సి. ముంబై, డి. బెంగళూరు. సమాధానం డి. బెంగళూరు. బెంగళూరులో ఒక చర్చ్ ప్రాంగణంలో ఈ ప్రత్యేక ధ్యానమందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. నియామకాలు: భారత నౌకాదళ పశ్చిమ కమాండ్ కొత్త ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. అజయ్ కోచర్, బి. సంజయ్ వత్సాయన్, సి. దినేష్ త్రిపాఠి, డి. ఆర్. హరికుమార్. సమాధానం బి. సంజయ్ వత్సాయన్. వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ ముంబై కేంద్రంగా పనిచేసే పశ్చిమ నౌకాదళ కమాండ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జైన్ మెహతా ఏ సంస్థకు మొదటి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఏ. అమూల్, బి. సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్, సి. నేషనల్ డైరీ బోర్డ్, డి. నాఫెడ్. సమాధానం బి. సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్. గత ఏడాది అమిత్ షా ఆరంభించిన ఈ ఫెడరేషన్కు జైన్ మెహతా మొదటి చైర్మన్గా నియమితులయ్యారు. రక్షణ: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెసల్ ఐసీజీఎస్ అచల్ను ఎక్కడ మోహరించారు? ఏ. విశాఖపట్టణం, బి. ముంబై, సి. వాడినార్, డి. కొచ్చి.
సమాధానం సి వాడినార్. గోవా షిప్యార్డు నిర్మించిన ఐసీజీఎస్ అచల్ను గుజరాత్ తీరంలో సముద్ర రక్షణ కోసం రంగంలోకి దించారు. అంతర్జాతీయం. మే 10న ప్రతి ఏటా మార్కా-ఏ-హక్ దినోత్సవాన్ని జరపాలని ఏ దేశం నిర్ణయించింది? ఏ ఇరాన్, బి ఆఫ్ఘనిస్తాన్, సి పాకిస్తాన్, డి బంగ్లాదేశ్. సమాధానం సి పాకిస్తాన్. గత ఏడాది మేలో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల సందర్భాన్ని గుర్తుచేసుకుని పాకిస్తాన్ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఏ వీసా ప్రోగ్రాం కింద పనిచేసే కార్మికుల మినిమం వేతనాలను పెంచాలని ప్రతిపాదించింది? ఏ హెచ్-2బీ వీసా, బి ఎల్-1 వీసా, సి హెచ్-1బీ వీసా, డి జే-1 వీసా. సమాధానం సి హెచ్-1బీ వీసా. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల ప్రయోజనాల కోసం హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పులు చేస్తూ మినిమం వేతనాలను పెంచాలని అమెరికా కార్మిక శాఖ ప్రతిపాదించింది. క్రీడలు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ కిరణ్ పోలార్డ్, బి వైభవ్ సూర్యవంశీ, సి సూర్యకుమార్ యాదవ్, డి నికోలస్ పూరన్. సమాధానం బి వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించి కిరణ్ పోలార్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే టీం ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానంలో ఉన్న జట్టు ఏది? ఏ ఆస్ట్రేలియా, బి న్యూజిలాండ్, సి భారతదేశం, డి ఇంగ్లాండ్. సమాధానం సి భారతదేశం. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ప్రథమ స్థానంలో ఉండగా న్యూజిలాండ్ 2, ఆస్ట్రేలియా 3 స్థానాల్లో ఉన్నాయి. సైన్స్ మరియు అంతరిక్షం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల పరిశోధించిన LHS-384b అనేది ఏమిటి? ఏ ఒక న్యూతన గ్రహశకలం, బి ఒక రాతి ఎక్సోప్లానెట్, సి ఒక కొత్త నక్షత్రం, డి ఒక తోకచుక్క. సమాధానం బి ఒక రాతి ఎక్సోప్లానెట్. భూమికి 48.6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ రాతి గ్రహంపై జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లోతైన అధ్యయనం చేసింది. మే 12, 2026 కరెంట్ అఫైర్స్ వన్ లైనర్స్. ప్రతి ఏటా మే 12న ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు? ఫ్లోరెన్స్ నైటింగేల్. మెటియరిటికల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్. భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని స్వీకరించిన మొట్టమొదటి కరేబియన్ దేశం ఏది? ట్రినిడాడ్ మరియు టొబాగో. అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమి ఐబీసీఏలో 26వ సభ్యదేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? సమాధానం సౌదీ అరేబియా. పౌష్టికాహార లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సాథ్ మిషన్ ఏ 2 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఐసీఏఆర్ మరియు ఐసీఎంఆర్. భారత పోస్టల్ శాఖ ప్రారంభించిన డిజి పిన్లో ఎన్ని అంకెలు లేదా అక్షరాలు ఉంటాయి? 10. ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని రియల్ టైంలో పర్యవేక్షించడానికి ప్రారంభించిన రోడ్ రాడార్ పూర్తి పేరు ఏమిటి? రియల్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ డిటెక్షన్ ఎక్రాస్ రోడ్. పాత ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం బీహార్ ప్రభుత్వం ఎంత శాతం రాయితీని ప్రకటించింది? 50%. భారతదేశంలోని ఏ నగరంలో ఒక చర్చ్ ప్రాంగణంలో జెన్ ధ్యానమందిరం ప్రారంభించబడింది? బెంగళూరు. భారత నౌకాదళం పశ్చిమ కమాండ్ కొత్త ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్. సర్దార్ పటేల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్కు మొదటి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? జైన్ మెహతా. గుజరాత్ తీరంలో రక్షణ కోసం మోహరించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెసల్ ఏది? ఐసీజీఎస్ అచల్. ప్రతి ఏటా మే 10న మార్కా-ఏ-హక్ దినోత్సవాన్ని జరపాలని ఏ దేశం నిర్ణయించింది? పాకిస్తాన్. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఏ వీసా ప్రోగ్రాం కింద పనిచేసే కార్మికుల కనీస వేతనాలను పెంచాలని ప్రతిపాదించింది? హెచ్-1బీ వీసా. టీ20 క్రికెట్లో కేవలం 29 ఇన్నింగ్సుల్లోనే 100 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించిన 15 ఏళ్ల క్రీడాకారుడు ఎవరు? వైభవ్ సూర్యవంశీ. ఐసీసీ తాజా వన్డే టీం ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానంలో నిలిచిన జట్టు ఏది? భారతదేశం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల పరిశోధించిన రాతి ఎక్సోప్లానెట్ పేరు ఏమిటి? LH-3844b. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.
మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.